ఈ సంస్కృతంలో మనకి 100కి 100 మార్కులు సాధించే కొన్ని సోపానాలు నేను మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను. రైట్, అంతకంటే ముందు మనం ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్లో సంస్కృతం సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రాబోతున్నాయి, ఏ లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మనకు కవర్ అవుతాయి, తర్వాత ఏ బిట్ చదివితే మనం ఎంత త్వరగా మనకి మార్క్స్ ఈజీగా గెటింగ్ చేయగలుగుతామో అవన్నీ ఈరోజు మీకు నేను విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇకపై సంస్కృత పాఠాలు నాకు సంబంధించినటువంటి వీడియోలు కావాలనుకుంటే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ కొట్టేసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క వీడియోలు సంస్కృతానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. వాటి ద్వారా మీరు మంచి మార్కులు సాధించగలుగుతారని ఆశిస్తూ, ఇక ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ని మనం ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం వారిచే రూపొందించబడినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రూపొందించినటువంటి ఆ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ను ఒకసారి మనము క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకి సంస్కృతంలో మనకి మొత్తం 16 రకాలైనటువంటి బిట్స్ ఉంటాయి. మనకి ఆ 16 రకాలైనటువంటి బిట్స్లో మనము దేనిని కూడా వదిలిపెట్టకుండా రాయాలి. రైట్, ఒకసారి మనం చూసుకుని మనము వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఫస్ట్ బిట్ చూసినట్లయితే మనకి శ్లోకం పూరయిత్వా భావం చ లిఖత. శ్లోకం పూరయిత్వా భావం చ లిఖత. ఫస్ట్ బిట్ మనకు అడిగేది ఏంటంటే శ్లోకం పూరయిత్వా భావం చ లిఖత. ఇక్కడ మనకి రెండు శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండు శ్లోకాలలో మనం ఏదైనా ఒకటి ఇవ్వబడినటువంటి రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు శ్లోకాలలో మనము ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే మనకి ఒక్క శ్లోకం రాస్తేనే మీకు 6 మార్కులు వస్తాయి. ఒక్క శ్లోకం మీరు పూర్తిగా రాసినట్టయితే మీకు 6 మార్కులు వస్తాయి. సో ఈ మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి శ్లోకం పూరయిత్వా భావం చ లిఖత. ఈ యొక్క హెడ్డింగ్ మనకి వెయిటేజ్ లెసన్. అంటే ఈ బిట్లో మనకు వచ్చేటువంటి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి పద్యభాగంలో మనకి భర్తృహరి సుభాషితాని అని మనకి ఫస్ట్ లెసన్. పద్యభాగంలో మనకి ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి భర్తృహరి సుభాషితాని ఉంటుంది. ఇందులో మనకి ఓవరాల్గా 20 శ్లోకాస్ ఉంటాయి. మనకి 20 శ్లోకాస్ ఉంటాయి. కానీ మనం ఆ 20 శ్లోకాస్ మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి అందులో 1 to 10 మాత్రమే మనకి స్టార్ మార్కెట్ శ్లోకాస్ ఇవ్వడం జరిగింది. 1 to 10 శ్లోకాస్ మాత్రమే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి కూడా మనకి స్టార్ మార్క్ శ్లోకాస్. కానీ స్టార్ మార్క్ పెట్టినటువంటి 1 to 10 వరుసగా కంటిన్యూస్గా ఉంటాయి. ఆ ఒక్క శ్లోకాలు మీరు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి భర్తృహరి సుభాషితాలలో మనకి ఇక్కడ అంటే నేను గత ప్రశ్న పత్రాలు నేను గమనించినట్లయితే నేను పరిశీలించిన విషయం ఏంటంటే మనకి దీన్ని 1 to 10 ఉన్నటువంటి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో స్టార్ మార్కుడు వాటిల్లో మనకి గత ప్రశ్నపత్రంలో అడిగిన విధానం చూసినట్లయితే 1 to 5లో నుంచి ఒక శ్లోకం అడుగుతున్నాడు, తర్వాత 6 to 10లో నుంచి ఒక శ్లోకం అడుగుతున్నాడు. మొత్తం కలిపితే మనకి 2 శ్లోకాలు అవుతున్నాయి. ఈ రెండిట్లో మనం ఒక్కటి రాయాల్సి ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. భర్తృహరి సుభాషితానిలో మనకి ఓవరాల్గా 10 శ్లోకాలు ఉన్నాయి, స్టార్ మార్కుడు శ్లోకాలు. ఆ 10 శ్లోకాలలో మనకి నేను అబ్జర్వ్ చేసింది 1 నుంచి 5 వరకులో నుంచి ఒక శ్లోకం అడుగుతున్నాడు. తర్వాత రెండవ ఆప్షన్గా 6 నుంచి 10 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒకటి అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మీరు కంపల్సరీగా ఇక్కడ నేను గమనించిన దానిలో 1 నుంచి 5 ఉన్న వాటిలో ఒక శ్లోకం అడుగుతున్నాడు, 6 నుంచి 10 ఉన్న దాంట్లో ఒక శ్లోకం అడుగుతున్నాడు. 2 కలిపితే 2 శ్లోకాలు మనకు అడిగేవి ఇక్కడ 2 శ్లోకాలు. ఆ 2 శ్లోకాల్లో మనం రాయాల్సింది ఒకటే. కాబట్టి సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది 1 to 5 శ్లోకాస్. 1 to 5 శ్లోకాసు నేర్చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా అంటే మీకు ఏదైనా
మళ్ళీ ఒకవేళ రాక ప్రసక్తే ఉండదు, కావాలంటే ఎక్స్ట్రా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే 6 to 10లో నుంచి, అంటే ఇది ఎప్పుడైతే మీరు 1 to 5 పర్ఫెక్ట్గా ఏ ఒక్క తప్పు లేకుండా మీరు క్లియర్గా రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇలా 6 మార్కులు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. తర్వాత ఇక్కడికి మనకి అయిపోయింది. ఇక తర్వాత విషయానికి వచ్చేసి మనకి సెకండ్ బిట్ వచ్చేసి మనకి ఏకం నిబంధ ప్రశ్న, ఏకం నిబంధ ప్రశ్నం లిఖత అని వస్తుంది. ఏకం నిబంధ ప్రశ్న, ఏకం నిబంధ ప్రశ్నం, ఏకం నిబంధ ప్రశ్నం చ, ఏకం నిబంధ ప్రశ్నం చ, ఏకం నిబంధ సమాధానం లిఖత. రైట్, ఏకం నిబంధ సమాధానం లిఖత అంటే మనకి ఇక్కడ మనకి ఎస్ఏ ఆన్సర్ అనొచ్చు, లేకపోతే మన వాళ్ళు ఇంకా లాంగ్ ఆన్సర్ కూడా అని అంటారు. రైట్, సరే ఇక్కడ మనకి ఫస్ట్ బిట్లో మనకి ఇందాక చెప్పడం ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి ఇక్కడ భర్తృహరి సుభాషితానిలో మనకి ఫస్ట్ ఇందాక శ్లోకాలు చెప్పారు కదా, శ్లోకం వచ్చేసి మీరు సంస్కృతంలో రాయాల్సి ఉంటుంది. దానికి మీనింగ్ ఓన్లీ మనము మీనింగ్ రాయాల్సి ఉంటుంది. ఆ మీనింగ్ వచ్చేసి మీకు ఇష్టమైన మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారు మనకి రెండు లాంగ్వేజ్లో రాయడానికి అవకాశం ఇచ్చారు. అది మన మాతృభాష అనేటువంటి తెలుగు, తర్వాత రెండవది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీషు. అంటే ఆ శ్లోకానికి సంబంధించినటువంటి భావం ఏదైతే ఉందో దాన్ని మీరు తెలుగులో రాయవచ్చు, మన మాతృభాష అనేటువంటి తెలుగులో రాయొచ్చు, లేదా మీకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్లో కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎలా రాసినా మీరు కరెక్ట్ సమాధానం రాసినట్లయితే మీకు ఖచ్చితంగా 6 మార్కులు వస్తాయి. తెలుగులో రాసి తక్కువ వేస్తారని, ఇంగ్లీష్లో రాసి ఎక్కువ వేస్తారని అపోహలు అయితే ఏమీ లేవునండి. కంపల్సరిగా మీకు వచ్చినటువంటి మీ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ కన్వీనియంట్ లాంగ్వేజ్లో రాయడానికి తప్పులు లేకుండా రాయడానికి, మళ్ళీ చెప్తున్నాను, తప్పులు లేకుండా రాయడానికి మీరు రాసినట్లయితే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫస్ట్ బిట్లో 6 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇక తర్వాత సెకండ్ బిట్కి వచ్చేసి ఏకం నిబంధ సమాధానం లిఖత. ఇంకా ఇందులో మనకి ఇది లాంగ్ ఆన్సర్, లేదా మీరు అనుకున్నట్టుగా మీరు ఏదనుకుంటే అది ఎస్ఏ ఆన్సర్ అని కొంతమంటారు, కొంతమంది లాంగ్ ఆన్సర్ అంటారు. రైట్, ఇక్కడ మనకి ఈ సెకండ్ బిట్ వచ్చేసి మనకి పూర్తిగా పద్య భాగం నుండి అంటే మనకి పోయిటరీ, ఓకేనా, పద్య భాగం నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్లు అడుగుతున్నాడు అన్నాడు. పద్య భాగం నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్స్ అడుగుతున్నాడు, 2 మనకి లాంగ్ ఆన్సర్స్, ఓకేనా. ఆ 2 లాంగ్ ఆన్సర్లో మనకి 2 లాంగ్ ఆన్సర్స్, ఓకేనా. ఆ 2 లాంగ్ ఆన్సర్స్ ఇందులో మనకు వచ్చేసి మనకి ఇక్కడ మనకి లెసన్లో వచ్చేసి మనకి ఇందులో ఈ పద్య భాగం నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్స్, ఆ 2 లాంగ్ ఆన్సర్స్లో ఇలా ఇక్కడ కూడా మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాయొచ్చు, దీన్ని మీరు తెలుగులో రాయొచ్చు. ఇక తర్వాత మళ్ళీ సెకండ్ బిట్కి వచ్చేసరికి సెకండ్ బిట్ కూడా మళ్ళీ మనకి, ఓకేనా, సెకండ్ బిట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏకం నిబంధ ప్రశ్న సమాధానం లిఖత. ఇక్కడ కూడా మనకి ఒకటి ఎస్ఏ ఆన్సర్ లేదా లాంగ్ ఆన్సర్ అని కూడా అంటారు. ఇది కూడా రాసి మనకి 6 మార్క్స్. ఇక తర్వాత ఇందులో కూడా మనకి ఈసారి మనకి గద్య భాగం నుంచి ఈ బిట్లో నుంచి మనకి ఒకటి గద్య భాగం నుంచి ఒక లాంగ్ ఆన్సర్ మనకి అడుగుతారు. అందులో మీరు మీ ఇష్టమైనటువంటి కన్వీనియంట్ లాంగ్వేజ్ తెలుగులో రాయొచ్చు, తర్వాత ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇక తర్వాత ఫోర్త్ బిట్ వచ్చేసి మనకి లఘు సమాధాన ప్రశ్న అని వస్తుంది. లఘు సమాధాన ప్రశ్న వచ్చేసి మనకి ఇక్కడ ఉపవాచకం నుంచి మనకి ఈ ఫోర్త్ బిట్ మనకి కవర్ అవుతుంది. ఉపవాచకం నాన్ డీటెయిల్, ఓకేనా. మనకి ఈ ఫోర్త్ బిట్ వచ్చేసి మనకి నాన్ డీటెయిల్ సైడ్ ఉన్నటువంటి లెసన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి కవర్ అవుతాయి. ఇక్కడ మనకి 6 క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో మనము 4 రాయాల్సి ఉంటుంది. 4 రాసి మనకి 4 2s 8, 4 2 8 మార్కులు, 4 2 8 మార్కులు.
లఘు సమాధాన ప్రశ్న. ఇక్కడ మనకి పూర్తిగా మనకి ఉపవాచకము నుంచి మనకు ఒక్కటే ఒక్క బిట్టు మనకి బిట్ నంబర్ 4లో మనకి ఆ ఉపవాచక సంబంధించినటువంటి బిట్ వచ్చేసి మనకి కేవలం ఒకటే ఒక బిట్ ఉంది. అది లఘు సమాధాన ప్రశ్న బిట్టు 4th బిట్టు. ఇంకా అస్సలు ముందుకు వెళ్ళిపోతే మనకి తర్వాత బాబు ఇంకా ఇది ఎట్లా కట్ చేయాలి 5th బిట్. 5th బిట్ వచ్చేసి మనకి సందర్భ వాక్యాలు annotations from poetry సందర్భ సహిత వాక్యాన్ని. ఇందులో మనకి 4 అడుగుతున్నాడు. ఇందులో నుంచి మనం ఏమైనా 2 సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని రాస్తే మనకి 2 3s 6. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే 2 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక్కో సమాధానానికి మనకి 3 మార్కులు వస్తాయి. ఇక్కడ మనకి సందర్భ సహిత వాక్యాలు. తర్వాత బిట్ నంబర్ 6 వచ్చేసి మళ్ళీ సందర్భ అని బిట్ వస్తుంది. ఈసారి మనకి బిట్ చేంజ్ అవుతుంది. మళ్ళీ annotations from prose side. ఇందులో కూడా మళ్ళీ మనకి 4 క్వశ్చన్లు అడుగుతాడు. అందులో మనం ఏమైనా 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక్కో సమాధానానికి మీకు 3 మార్కులు ఉంటాయి. అలా 2 రాసినందుకు మీకు 6 మార్కులు మీరు సాధించుకుంటారు. ఇక తర్వాత బిట్ నంబర్ 7 వచ్చేసి మనకి లఘు సమాధాన ప్రశ్నాహ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక కూడా మనకి లఘు సమాధాన ప్రశ్నాహ అని వచ్చింది. ఇందాక వచ్చినటువంటి మనకి బిట్ నంబర్ 4లో మళ్ళీ మనకి ఏమొచ్చింది లఘు సమాధాన ప్రశ్నాహ వచ్చింది. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బిట్ నంబర్ 4 వచ్చేసి పూర్తిగా మనకి ఉపవాచకానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ మనకి అడుగుతున్నాడు. ఇక్కడ బిట్ నంబర్ 7లో కూడా మళ్ళీ అదే హెడ్ లైన్ ఉంది. లఘు సమాధాన ప్రశ్నాహ అంటే మనకి ఇక్కడ మనకి వచ్చేసి షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ పోయట్రీ. ఇందాక బిట్ నంబర్ 4లో చెప్పాను మీకు, అది నాన్ డీటెయిల్స్ అని నుంచి వచ్చినటువంటి బిట్. ఇక్కడ బిట్ నంబర్ 7 వచ్చేసి లఘు సమాధాన ప్రశ్నాహ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ పోయట్రీ. ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఇక్కడ 4 క్వశ్చన్లు అడుగుతాడు. మనము ఏవైనా 2 సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న ప్రతి దానికి మనకి 6 మార్కులు, మనకి ఒక్కో క్వశ్చన్కి మళ్ళీ 3 మార్కులు స్కోర్ చేయబడతాయి. అలా మీరు 2 రాసినందుకు 6 మార్కులు వస్తాయి. తర్వాత నెక్స్ట్ బిట్ నంబర్ 8. ఇక్కడ కూడా మళ్ళీ మనకి లఘు సమాధాన ప్రశ్నాహ అని ఉంటుంది. బిట్ నంబర్ 8లో కూడా మళ్ళీ మనకి లఘు సమాధాన ప్రశ్నాహ అని ఉంటుంది. ఇక్కడ దానికి షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఈసారి మనకి ప్రోస్ సైడ్ నుంచి బిట్ నంబర్ 8లో మనకి ప్రోస్ సైడ్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మనకి 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం ఏవైనా 4 క్వశ్చన్స్లో నుంచి ఏవైనా 2 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 3s 6 మార్క్స్ మనకి స్కోర్ చేసుకుంటాము. ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ క్వశ్చన్ మనకి పోయిటరీ నుంచి వస్తుంది, ఏ బిట్టు పోయిటరీ నుంచి వస్తుంది, ఏ బిట్టు ప్రోజ్ సైడ్ నుంచి వస్తుంది, ఏ బిట్టు నాన్ డీటెయిల్ నుంచి వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. బిట్ నంబర్ 4 నాన్ డీటెయిల్, వెరీ గుడ్. బిట్ నంబర్ 7 షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ పోయిటరీ, వెరీ గుడ్. బిట్ నంబర్ 8 షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రోజ్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత విషయానికి వచ్చేసి మళ్ళీ మనకి బిట్ నంబర్ 9 వచ్చేసి మనకి ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ ఉంటుంది. ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ అంటే మనకి ఇక్కడ వన్ వర్డ్ ఆన్సర్ ఫ్రమ్ పోయట్రీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా పోయట్రీ నుంచి, ఓకేనా.
మళ్ళీ చెప్తున్నాను, మనకి షార్ట్ ఆన్సర్ 4th బిట్ నాన్ డీటెయిల్ నుంచి, 7th బిట్ షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ పోయట్రీ, 8th బిట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్. ఇక మళ్ళీ మనకి నేనా ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ 1 word ఆన్సర్ ఫ్రమ్ పోయట్రీ. ఇక్కడ ఒక డౌట్ రావాలి సార్, ఇక్కడ మనకి ఇందాక చెప్పినటువంటి 4th బిట్లో వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ నాన్ డీటెయిల్, తర్వాత షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్ పోయిట్రీ అని చెప్తున్నారు. మరి ఇక్కడ బిట్ నంబర్ 9కి వచ్చేసరికి ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ ఫ్రమ్ నాన్ డీటెయిల్, 1 word ఆన్సర్స్ నాన్ డీటెయిల్ నుంచి లేవా సార్ మీరు నన్ను అడుగుతారు. దానికి నా నుంచి వచ్చే సమాధానం లేదు. ఇందుకు మీకు ఆ వీడియో చేసేటప్పుడు మీకు ముందే చెప్పాను, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మనకి నాన్ డీటెయిల్ సైడ్ ఉన్నటువంటి ఒకటే ఒక బిట్ మనకి బిట్ నంబర్ 4లో వస్తుంది. ఇంకా తర్వాత దానికి 1 word ఆన్సర్స్ లేవు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేవు, ఏవీ లేవు. కేవలం మనకి బిట్ నంబర్ 4లో మనకి షార్ట్ ఆన్సర్గా మాత్రమే అడుగుతాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక బిట్ నంబర్ 9 వచ్చేసి ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ, ఇక 1 word ఆన్సర్ ఫ్రమ్ పోయిట్రీ. ఇక తర్వాత మనకి ఇక్కడ మనకి నో చాయిస్, ఇది గుర్తుపెట్టుకోవాలి, నో చాయిస్. ఇక్కడ చాయిస్ లేదండి, ఇక్కడ మనకి చాయిస్ లేదు. ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, 5 క్వశ్చన్స్కి 5 అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్కి మీకు 1 మార్క్ స్కోర్ చేయబడుతుంది, ఒక క్వశ్చన్కి మీకు ఆ 1 మార్క్ స్కోర్ చేయబడుతుంది. తర్వాత బిట్ నంబర్ 10, బిట్ నంబర్ 10 వచ్చేసి మళ్ళీ సేమ్ అన్న ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ, ఏకవాక్య సమాధాన ప్రశ్నాహ. ఇక్కడ మనకి 1 word ఆన్సర్ ఫ్రమ్, ఈసారి మళ్ళీ చేంజ్ అవుతుంది, ఫ్రమ్ ప్రోజ్. ఈసారి మనకి ప్రోజ్ నుంచి సేమ్ అని. ఇందులో కూడా మనకి చాయిస్ లేదు. 5 1s 5, ఒక్క ఆన్సర్ మీరు రాస్తే మీకు 1 మార్క్ స్కోర్ చేయబడుతుంది. ఇక్కడ కూడా మనకి నో చాయిస్ లేదు. ఖచ్చితంగా 5 క్వశ్చన్లకి మీరు 5 ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. కాబట్టి 9th బిట్ 10th బిట్ చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ మా లెసన్ ఉన్నవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. బిట్ నంబర్ 9 and 10 మనకి చాయిస్ లేదు కాబట్టి కంపల్సరీగా మీరు ఆ 5 క్వశ్చన్స్కి మీరు 5 ఆన్సర్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. ఇక మిగతా బిట్లు ఏవైతే ఉన్నాయో మిగతా వాటికి ఇంతకుముందు చెప్పిన వాటిలో ప్రతి దాంట్లో చాయిస్ ఉంది. మీకు 1st బిట్లో చాయిస్ ఉంది, 2nd బిట్లో చాయిస్ ఉంది, 3rd బిట్లో ఉంది, 4th బిట్లో ఉంది, 5th 6th 7th 8th. కానీ 9th బిట్ 10th బిట్కి మాత్రం చాయిస్ లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ తర్వాత ఇక బిట్ నంబర్ 11, ఇక 11th బిట్కి వచ్చేసినట్లయితే 11th బిట్ వచ్చేసి సంవత్ పరీక్ష. 11th బిట్ వచ్చేసి మనకి సంవత్ పరీక్ష. మనకి బాగా తెలిసిన పదము కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అని మనకి బిట్ నంబర్ 11లో వస్తుంది. ఈ బిట్ నంబర్ 11లో మనకి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక మోరల్ బేస్డ్ స్టోరీస్. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రభుత్వం వారు 6 రకాలైనటువంటి కథలు మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆ 6 రకాలైన కథలలో నుంచే మనకి ఈ సంవత్ పరీక్ష అనే బిట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఇందాక మనం బిట్ నెంబర్ 9, 10లో ఏ విధంగానైతే మనకి నో చాయిస్ లేకుండా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి చాయిస్ లేకుండా మనకి ఈ బిట్ కూడా కవర్ అవుతుంది. కానీ ఇది చాలా సింపుల్, ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ప్యాసేజ్లోనే మనకి ఆన్సర్స్, అంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది. ఆ ప్యాసేజ్ కింద ఈ ప్యాసేజ్లో నుంచి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ఆ ప్యాసేజ్లోనే మీరు వెతికి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ తర్వాత దీనికి మార్కులు వచ్చేసి మనకి ఇలా 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 5కి 5 మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి మీకు 1 మార్కు మీరు స్కోర్ చేయబడుతుంది. ఇక తర్వాత బిట్ నెంబర్ 12 అనే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. బిట్ నెంబర్ 12
సంధిం విఘటయత అని వస్తుంది. సంధిం విఘటయత, సంధిం విఘటయత అంటే మనకినా ఒక పదాన్ని మనం రెండు పదాలుగా విడదీసి సంధి నేమ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక పదాన్ని మనము ఇక్కడ ఇవ్వబడినటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని మీరు డివైడ్ చేసి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. ఇలా మనకి ఎగ్జామినేషన్లో రామాలయ అని అంటే మనకి ఇలా అడుగుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ రామాలయ అని మనకు అందులో ఇచ్చాడు అనుకోండి, మీరు దాన్ని ఇలా డివైడ్ చేయాల్సి ఉంటుంది. రామ ప్లస్ ఆలయ అని రాస్తే సరిపోదు. కంపల్సరీ మళ్ళీ ఇది ఏ సందో సంధి నేమ్ కూడా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వబడిన దానికి మనకి రామాలయ అనేది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి సంధి. కాబట్టి మీరు క్లియర్గా ఇలా ఇవ్వబడినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి బిట్ నెంబర్ 12లో ఇవ్వబడిన వర్డ్ని ఇలా నీట్గా డివైడ్ చేయాలి. తర్వాత దానికి సంధి నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తే మనం మీకు 2 మార్కులు స్కోర్ చేయబడుతుంది. అంటే ఒక్క పదం రాస్తే మీకు విడదీసినందుకు 1 మార్కు, తర్వాత సంధి నేమ్ రాసినందుకు ఇంకొక మార్కు. సో ఇలా మనకి 2 కలిపితే మనకి ఇక్కడ 2 మార్కులు స్కోర్ చేయబడతాయి. ఇందులో మనకి 8 పదాలు అడుగుతాడు. మనకి 8 పదాలు అడుగుతాడు. ఆ 8 పదాలలో మనము ఏవైనా 4 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 4 2s 8 మార్క్స్. ఇక్కడ మనకి 4 పదాలు చేయబడుతుంది కాబట్టి ఇక్కడ మనకి 4 2s 8 మార్క్స్. ఇక్కడ మనకి మన పోర్షన్ వచ్చేసి సంధిలో మనకి ఉన్నటువంటివి సవర్ణ, గుణ, వృద్ధి, తర్వాత యనాదేశ, అయవాయావ, తర్వాత 6వది వచ్చేసి పూర్వరూప. ఇలా మనకి ఈ 6 రకాలైనటువంటి సందులు మనకి ఉన్నాయి. ఈ యొక్క సందులో నువ్వు ఇవ్వబడినటువంటి సవర్ణ దీర్ఘ సందులో నుంచి ఒకటి ఇలా మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. అందులో మనము ఏవైనా 4 సెలెక్ట్ చేసుకుని రాయాల్సి ఉంది. తర్వాత బిట్ నెంబర్ 12 అయిపోయింది కదా. ఇప్పుడు బిట్ నెంబర్ 13 ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మనకి సంధిం సందత్త అని మనకి అడుగుతాడు. సంధిం సందత్త అంటే మనకి ఇక్కడ యాడింగ్. ఈ బిట్లో మనం యాడ్ చేయాలి, ఈ బిట్లో మనము డివైడ్ చేయాలి. బిట్ నెంబర్ 12లో మనము ఒక పదాన్ని 2 పదాలుగా డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 13 వచ్చేసి మనకి సంధిం సందత్త అంటే అతనే డివైడ్ చేసి ఇస్తాడు. ఓకేనా? దాన్ని మనము యాడ్ చేసి రాయాలి. ఇక్కడ మనకి పోర్షన్ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే పోర్షన్ అంటే మనకి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ, అయవాయవ, పూర్వరూప ఈ 6 రకాల సంధుల నుంచి మళ్ళీ ఇక్కడ మనకి బిట్ నెంబర్ 13లో మళ్ళీ మనకి కవర్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ డివైడ్ చేస్తున్నాము, ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మళ్ళీ మనకి 8 వర్డ్స్ అడుగుతాడు. మనము 4 ఏవైనా 4 సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసే 4 రాసినందుకు మీకు ఒక్కో దానికి ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మనకి 8 మార్కులు. అంటే ఇక్కడ మనకి సంధి వచ్చేసరికి సంధి మనకి వెయిటేజ్ వచ్చేసి మనకి 16 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంధికి వచ్చేసరికి మనకి 16 మార్క్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక తర్వాత ఇక పోర్షన్ వచ్చేసి సేమ్ మనకి 12th బిట్టు అంటే మనం 12th బిట్లో ఒక్కసారి ప్రిపేర్ అయితే మనకి ఆటోమేటికల్గా 13th బిట్లో కూడా కవర్ అవుతుంది. 12th బిట్లో మనము చేసినట్టయితే 13th బిట్లో కూడా మనకి కవర్ అవుతుంది. కాబట్టి ఒకేసారి మనము అంటే ఒక్కసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది, మనకి 2 బిట్లు కవర్ అవుతాయి. ఇక తర్వాత బిట్ నంబర్ 14 బిట్ నంబర్ 14 ఇది మీకు ఇది కూడా మనం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే పిల్లలు బిట్ నంబర్ 14 వచ్చేసరికి భయపడతారు. ఎందుకు అంటే బిట్ నెంబర్ 14లో మనకి శబ్ద జ్ఞానం, శబ్ద పరిచయం, శబ్దాలగానే ప్రతి పిల్లవాడు బెంబేలెత్తిపోతాడు. అమ్మ బాబో శబ్దాలు కానీ అక్కడ మీరు కేవలం దాని యొక్క ఏదో మెజర్మెంట్, మీ పిల్లలకు ఉన్నటువంటి ఈ మెథడ్ ఏంటంటే మెజర్మెంట్. అది ఇంత ఉంటే చిన్న ఆన్సర్ అంటే త్వరగా నేర్చేసుకోవచ్చు. అంటే మనం కాన్ఫిడెన్షియల్గా లాస్ అయిపోతున్నాం.
అక్కడ మనకి పదాలు మనకి అక్కడ ఆ మెజర్మెంట్లో మనకి శబ్దం ఈ సైజులో కనిపించేస్తే బాబోయ్ సంస్కృతంలో ఇంత పెద్ద మేము రాయాల్సి ఉంటుందా అని అక్కడే మీ కాన్ఫిడెంట్ లెవెల్ ఒకటేసారి 0 లెవెల్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఆ బిట్టుని మొత్తానికే వదిలేస్తారు. ఎవడు చదువుతాడు ఎవడు రాస్తాడు అని వదిలేస్తారు. అలా కాదు, నేను చెప్పే ఈజీ పద్ధతిలో మీరు నేర్చుకున్నట్లయితే శబ్దాలు కాదు, తర్వాత ఏదైనా సరే ఈజీ పద్ధతులు మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ముందు వీడియోలో మీరు చూస్తుంటారు. ఇక తర్వాత ఇక బిట్ నెంబర్ 14 చెప్పినట్టు ఇందాక చెప్పాను మీకు శబ్ద పరిచయం, శబ్ద రూపాన్ని ఓకేనా. శబ్ద రూపాన్ని ఇంగ్లీష్లో మనకి డెక్లైన్స్ అంటారు ఓకేనా, శబ్ద రూపాన్ని. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి శబ్ద రూపాన్ని మనకి కేవలం అజంత శబ్ద రూపాలు మాత్రమే ఉన్నాయి. అజంత రూప శబ్దాలు మరియు సర్వనామ శబ్దాలు, అజంత మరియు సర్వనామ శబ్దాలు ఉన్నాయి. ఈ 2 రకాలైనటువంటి శబ్దాలు ఉన్నాయి. ఆ 2 రకాల శబ్దాలలో మీరు అజంత అండ్ సర్వనామ శబ్దాలు మనకి ఇలా 2 రకాలైనటువంటి శబ్దాలు ఉన్నాయి. ఇక్కడ మనకి 4 రకాలైనటువంటి శబ్దాలు ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి శబ్దాలు ఉంటాయి. అందులో ఇక్కడ మనకి 3 అడుగుతాడు, మనము 2 రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మనకి 2 రాసినందుకు మనకి ఒక్కో దానికి మనకి 4 మార్కులు. ఒక శబ్దం రాస్తే మీకు 4 మార్కులు వస్తాయి. ఒక శబ్దం రాస్తే మీకు 4 మార్కులు వస్తాయి. అందులో మీరు 2 రాయాల్సి ఉంటుంది. మనకి 3 అడుగుతున్నాడు, మీరు 2 రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే ఒక్కో శబ్దానికి మీకు 4 మార్కులు స్కోర్ చేయబడుతుంది. ఇక తర్వాత బిట్ నెంబర్ 15 వచ్చేసి మనకి ధాతు రూపాన్ని బిట్ నెంబర్ 14 వచ్చేసి మనకి ధాతు రూపాన్ని వీటిని మనము కాంజుగేషన్స్ అంటారు. ఓకేనా, కాంజుగేషన్స్. ఇక్కడ మనకి 4 రకాలైనటువంటి ధాతువులు అడుగుతాడు. 4 రకాలైనటువంటి మనకి 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్. ఆ 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో ఇక్కడ ఆ 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో మనకి 4 అడుగుతాడు. మనము ఏవైనా 2 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 చేసేసి మనకి ఒక్కో ధాతువు అంటే ఇక్కడ మనకి ఆ టెన్సెస్లోకి మీరు మార్చాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కో ధాతువుని ఒక్కో టెన్స్లోకి మార్చినట్లయితే అక్కడ అతను ఏదైతే అడుగుతున్నాడో ఆ అడిగిన వాటిలో ఆ టెన్స్లో మీరు చేంజ్ చేసినట్లయితే అది మీరు కరెక్ట్గా రాసినట్లయితే దానికి మీకు దానికి మీకు 3 మార్కులు స్కోర్ చేయబడతాయి. అలా మీరు 2 చేస్తే మీకు 6 మార్కులు వస్తాయి. ఇక తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనకి లాస్ట్ బిట్ వచ్చేసి మనకి సంస్కృత అనువాద వాక్యాన్ని. అంటే మనకి ఇక్కడ కొన్ని ఇంగ్లీష్లో ఓకేనా కొన్ని మనకి సెంటెన్స్ ఇస్తాడు. ఇంగ్లీష్లో కొన్ని మనకి సెంటెన్సెస్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ని మీరు సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నో చాయిస్, మనకి ఇది చాయిస్ లేవు. ఇక్కడ మనకి 5 అడుగుతాడు, 5ంటికి 5 మీరు చేయాల్సి ఉంటుంది. అలా చేసినందుకు మీకు ఒక్కో సెంటెన్స్ మీరు సంస్కృతంలోకి మారిస్తే మీకు ఒక్కో సెంటెన్స్కి మీకు 1 మార్క్. అలా మీరు 5 చేస్తున్నారు కాబట్టి మీరు సరైనదిగా రాస్తే మీకు ఒక్కో దానికి 1 మార్క్ స్కోర్ చేయబడుతుంది. ఆ తర్వాత మనకి సంస్కృత అనువాద వాక్య అనేది ఏదైతే ఉందో ఆ యొక్క అనువాద వాక్యాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ అనువాద వాక్యాలు అనేవి కూడా మనకి అంటే సంస్కృతంలో కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఆ కొటేషన్ని మన సంస్కృతంలోకి మారిస్తే ఎలా ఉంటుందో తెలిపే ప్రయత్నంలో భాగంగానే మీకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు వారు మీకు ఆ యొక్క అనువాద వాక్యాన్ని మీకు ఆ బిట్టు మీకు ప్రవేశపెట్టడం జరిగింది. అది చాలా సింపుల్. మనకు ఉన్నవి జస్ట్ ఓన్లీ 25 మాత్రమే ఉన్నాయి. ఆ 25లో మీకు 5 వస్తాయి. అందులో మీకు మనం గమనించినట్లయితే 5 మనకి ఫస్ట్ ఇవ్వబడినటువంటి 5 ఏవైతే ఉన్నాయో ఆ 5 సెంటెన్సెస్ అనేవి మనకి అవి ఒక
మనకు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి. సింపుల్గా ఇవి మనం రెగ్యులర్గా వినేటువంటి పదాలే, కాకపోతే వాటిని ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాటిని దాన్ని సంస్కృతంలోకి మార్చడం. అంటే ఇంగ్లీష్లో విన్నటువంటి ఆ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేదా సంస్కృతంలో మనం చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మన జనరల్గా సమాజంలో మనము రెగ్యులర్గా వినేటువంటి పదాలే, కాబట్టి అది కూడా మనకు చాలా ఈజీగానే ఉంటుంది. కాబట్టి సో ఇలా నేను చెప్పినటువంటి ఒక్కొక్క మెట్ని, అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క బిట్ ఏదైతే ఉందో ఈ 16 రకాలైనటువంటి బిట్లని ఇంకా చాలా సులువైన పద్ధతిలో నేను నా యొక్క వీడియోల ద్వారా నేను మీకు తెలియజేస్తాను. నా యొక్క వీడియోలను మీరు ఫాలో అవుతూ తర్వాత నా వీడియోలు మీరు క్రమం తప్పకుండా మీరు రోజు చూసినట్లయితే తర్వాత మీరు ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారు. 100కి 99 మార్కులు ఖచ్చితంగా మీరు సాధిస్తారని ఆశిస్తూ, ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఏదైనా కామెంట్ రూపకంగా నాకు మీరు కామెంట్ చేసినట్లయితే నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. సంతోషం.